దేవుని నామ స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నాలుగవ మాట కూడా 1, 2, 3 4 మాటలు చదివి ఎంతో చక్కగా వివరించారు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికగొనుచున్నాను అనెను. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ఎండవేళ రమారమి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మరి ఎండవేళలో ఆయన కొండ మీద ఉండి దప్పికగొనుచున్నాను అనడంలో ఏమాత్రం సందేహము లేదు కదా. ఆయన శారీరకంగా కూడా ఆయన ఈ లోకంలో జన్మించి మనుష్యావతారంలో మరి ఈ లోకంలో ఉండినాడు కాబట్టి శారీరకంగా మనం ఏ విధంగా దప్పిక కొనుచున్నామో కూడా ఆయనకి తెలుసు. మన ప్రతి బాధ కూడా ఆయనకి తెలుసు. శరీరమందు మనము ఏ విధమైన బాధలు అనుభవిస్తున్నాం అన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి మన దాహము కూడా దేవునికి, ఆ శరీరం యొక్క దాహము కూడా దేవునికి తెలిసే ఉన్నది. మరి దేవుడు శారీరక దాహం ఓకే, మరి ఆయన సిలువలో ఇంకొద్ది క్షణాల్లో చనిపోతాడని దేవునికి తెలుసు కదా. అలాంటప్పుడు దేవుడు దప్పిక కొనుచున్నాను, నాకు నీళ్ళు ఇవ్వండి అని ఎందుకు అన్నాడు? ఇంకొంచెంసేపు మంచినీళ్ళు తాగి ఇంకొంచెంసేపు ఎక్కువ బతుకుదామని దేవుని ఆశ? చెప్పండి. ఆయన చనిపోతాడని ఆయనకి తెలుసు. మరి దప్పిక కొనుచున్నానని దేవుడు ఎందుకు అన్నాడు? ఇంకొంచెం మంచినీళ్ళు తాగి, లేకపోతే ఇంకొంచెం తేనె తాగి, లేకపోతే ఇంకొంచెం నాకు దప్పిక కొనుచున్నానంటే ఏమిస్తారో ఇంకొంచెం బతుకుదామని దేవుడు ఆశ కాదు. కానీ దేవుడు ఆయన దప్పిక కొనుచున్నానంటే ఆయన ఆత్మల పట్ల దాహము కొని ఉన్నాడు కాబట్టి దప్పిక కొనుచున్నాను అంటున్నమాట. మదర్ తెరిసా గారు మరి ఆమె యొక్క రూమ్లో గోడల మీద ఇంగ్లీష్లో దప్పిక కొనుచున్నాను అని ఒక వర్డ్స్ రాసేదనమాట. ఐఎమ్ థ్రస్టింగ్ అని చెప్పేసి. ఐఎమ్ థ్రస్టింగ్ అంటే మదర్ తెరిసా గారికి వాటర్ లేవంటారా? మదర్ తెరిసా గారు ఎందుకు గోడ మీద ఐఎమ్ థ్రస్టింగ్ అని రాశారు అంటే ఆమెకి ఆత్మల విషయమైన దాహము ఆమె కలిగి ఉన్నది కాబట్టి ఐఎమ్ థ్రస్టింగ్ అని రాసి ఉన్నదనమాట. అయితే మరి దప్పికలో ఉన్న రహస్యం ఏంటి? దేవుడు దప్పిక అని ఎందుకు అంటున్నాడు? ఆయన మనందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికే కదా ఈ లోకంలోకి వచ్చింది. మనందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. అంటే మనందరం పరిశుద్ధులం, పరలోకానికి వెళ్తాం కదా. పరలోకంలో ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలి అయినను వారికి తగలదు. పరలోక రాజ్యంలో ఏముండదంట? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అలాంటి రాజ్యం కదా దేవునిది. మరి అలాంటి రాజ్యంలో ఆకలి దప్పులు ఉండని రాజ్యం దేవునిది. కానీ ఈ లోకంలో దేవుడు నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతాం అనమాట. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మరి హాగరు అరణ్యంలోకి వెళ్ళి మరి ఆమె దప్పిక కొన్నప్పుడు దేవుడు ఆమె దాహాన్ని తీర్చి నీటి ఉబకను ఆమె కొరకు పుట్టించి ఆమె దాహాన్ని తీర్చాడనమాట. అదేవిధంగా సంసోను మరి ఒక దవడ ఎముకతో అనేక మందిని చంపినప్పుడు మరి ఆయన ఇంకా శత్రువులను చంపడానికి ఆయనకి అలసటగా ఉన్నప్పుడు, ఆయన దప్పిగొనుచున్నాను అన్నప్పుడు దేవుడు అక్కడ ఒక కోనేరుని ఒక ఒక వాటర్ ఉబికిని ఆయన ఇస్తాడనమాట. అప్పుడు సంసోను దానికి ఎన్కోరి అని చెప్పేసి పేరు పెడతా ఉంటాడనమాట. ఇంతమందికి దాహం తీర్చాడు ఆయన. సమరయశ్రీతో కూడా దేవుడు మాట్లాడి సమరయశ్రీ దాహాన్ని తీర్చాడు. మరి సమరయశ్రీని దాహం నీళ్ళు అడిగినప్పుడు సమరయశ్రీ ఏమంటుందంటే మేము నీకు నీళ్ళు ఇవ్వచ్చా అని అడుగుతుంది. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వడం కాదమ్మా, నేను ఇచ్చే నీళ్లు తాగితే మరి ఎన్నడూ నీవు దప్పిక కొనడు అంటారు. దేవుడి దగ్గరే ఆయన ఇచ్చే నీళ్లు మనం తాగితే ఎన్నడూ దప్పిక కొనము. అలాంటి నీళ్లు ఆయన యొద్ద ఉన్నవి. కానీ ఆయన నేను దప్పిక కొనుచున్నాను అని అంటున్నమాట. ఇది ఆత్మల గురించి అయినా దాహం. దేవుడు మరి మనకి చెప్తున్నాడు, నేను దప్పిక కొనుచున్నాను, మీరందరూ నన్ను చూసి నేర్చుకోవాలి కాబట్టి, నా అడుగుజాడల్లో మీరు నడవాలి కాబట్టి, నేను ఆత్మల విషయమే దప్పిక కొనుచున్నాను కాబట్టి నా ఆత్మీయ దాహం మీరు తీర్చాలి, నా ఆత్మల దాహం మీరు తీర్చాలి. అనేక మంది ఆత్మలను
దేవుని సన్నిధికి మీరు నడిపించాలని దేవుడు మాదిరికరంగా ఆయన సిలువలో నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట. విలియం కేరీ గారు మరి ఆయన ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి మన దేశానికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఈ దేశం భారతదేశం ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన కొన్ని కొన్ని సంవత్సరాలు ఓడలో ప్రయాణం చేస్తూ వచ్చాడనమాట. కొన్ని నెలలు ఓడలో ప్రయాణం చేస్తూ వచ్చాడు. మరి ఈ భారతదేశానికి వెళ్తున్నాను కదా, ఈ భారతదేశంలో